బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఎప్పుడూ మాటలతో సోషల్ మీడియా చుట్టూ తిరిగేటువంటి పేరు. సోషల్ మీడియాలో ఆయన ఎప్పుడూ ట్రెండింగ్లోనే ఉంటుంటారు. ఆయన మాట తీరు కూడా అందుకు కారణం, వ్యవహార శైలి కూడా అందుకు ప్రధానం. స్వతహాగా యువనాయకుడైనటువంటి బైరెడ్డి కాసింత దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. మాటలతో ప్రత్యర్థుల్ని తీవ్రంగా మనసు గాయపెట్టేలా కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి బైరెడ్డికి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో కీలకమైనటువంటి బాధ్యతలు దక్కాయి. గతంలో వైఎస్ఆర్సీపీ యూత్ వింగ్కి ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన ఆయన మరోసారి ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఇప్పుడు ఏం చేయబోతున్నారు, ఆయన ఎట్లా ముందుకు సాగబోతున్నారు, చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్న కొడుకు. బైరెడ్డి ఫ్యామిలీ నుంచి వచ్చి పెదనాన్న బాటలో నడిచి రాజకీయ పాఠాలు నేర్చుకుని స్వతంత్రంగా ఎదిగే సామర్థ్యాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన పెదనాన్న కూతురు బైరెడ్డి శబరి నంద్యాల నుంచి పార్లమెంట్ సభ్యురాలుగా తెలుగుదేశం పార్టీ తరఫున తన వాయిస్ వినిపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి స్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు. ఆమెకి ఇప్పుడు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ద్వారా సమాధానం ఇచ్చేందుకు తగ్గట్టుగా వైఎస్ఆర్సీపీ స్కెచ్ చేసిందా అనేటువంటి ప్రశ్న వినిపిస్తుంది. అదే సమయంలో రాయలసీమ వ్యాప్తంగానే కాకుండా రాష్ట్రం అంతటా కూడా యువతలో మంచి ఇమేజ్ ఉన్నటువంటి, వైఎస్ఆర్సీపీ ఫాలోవర్స్లో మంచి క్రేజ్ ఉన్నటువంటి బైరెడ్డి సేవలను ఉపయోగించుకోవడం ద్వారా పార్టీని తిరిగి పుంజుకునే దిశలో చేస్తున్న ప్రయత్నాలకి ఉపయోగపడుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారా? ఇదే ప్రశ్న వినిపిస్తుంది. వాస్తవానికి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి తాను అసెంబ్లీలో అడుగు పెట్టాలి అని ఆశిస్తున్నారు. కానీ ఆయన సొంత నియోజకవర్గం నందికొట్కూరు ఎస్ఐ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఆయనకు అవకాశాలు రావటం లేదు. మళ్ళీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే నందికొట్కూరు స్థానం ఎస్ఐ రిజర్వ్ నుంచి జనరల్గా మారితే అప్పుడు తనకు అవకాశం ఉంటుంది అనేటువంటి ఆశాభావంతో సిద్ధార్థ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినప్పటికీ డీలిమిటేషన్తో సంబంధం లేకుండా వచ్చే ఎన్నికల్లో తనకి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తారు అని ఆయన ఆశిస్తున్నారు. అందుకు అటు శ్రీశైలం కానీ ఇటు పాణ్యం కానీ నియోజకవర్గాల మీద ఆయన దృష్టి పెట్టారు. రెండిట్లో ఏదో చోట తనకి అవకాశం రాకపోదు అని సిద్ధార్థ రెడ్డి అంచనా వేస్తున్నారు. 2024లోనే తనకు టికెట్ వస్తుందని ఆయన భావించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అలాంటి అవకాశం ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మరోసారి పార్టీ పదవుల్లో ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడంతో రేపు ఎమ్మెల్యే టికెట్ల విషయం వచ్చినప్పుడు కూడా తనకు ఖచ్చితంగా మంచి ఛాన్స్ ఇస్తారు అని సిద్ధార్థ రెడ్డి భావిస్తున్నారు. సిద్ధార్థ రెడ్డికి ఫాలోవర్స్గా ఉన్నటువంటి వాళ్ళు, ఆయన అభిమానులందరూ కూడా తమ నాయకుడు అసెంబ్లీలో అడుగు పెట్టాలి, అలాంటి అగ్రెసివ్ యంగ్ లీడర్లు అసెంబ్లీకి వస్తే అది జగన్మోహన్ రెడ్డికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది అని భావిస్తూ ఉంటారు. కాబట్టి మరి సిద్ధార్థ రెడ్డికి నిజంగానే జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల నాటికి అవకాశం ఇచ్చేటువంటి రీతిలో కథ నడుపుతారా? అందుకు తగ్గట్టుగా శ్రీశైలం, పాణ్యం లాంటి నియోజకవర్గాల్లో అక్కడున్నటువంటి రాజకీయ నేతలు, అక్కడున్నటువంటి సమీకరణాలను సంతృప్తిపరిచే దిశలో నిర్ణయాలు ఉంటాయా? ఏమైనా ఇది ఒక ఆసక్తికరమైనటువంటి వ్యవహారం, కీలకమైనటువంటి పరిణామం. సిద్ధార్థ రెడ్డి రాజకీయంగా ఎదగాలని ఇప్పటికే శాప్ చైర్మన్గా అనేక విమర్శలు ప్రత్యర్థులు చేసినప్పటికీ కూడా అనేక కార్యకలాపాలకి శ్రీకారం చుట్టినటువంటి సిద్ధార్థ రెడ్డి వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీలో అడుగు పెట్టాలన్నటువంటి తన కలను ఏ మేరకు నిజం చేసుకోగలరు, ఎంతవరకు ఆయన సాధించగలరు? ఇదే ఇప్పుడు ఆయన అభిమానుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రశ్న.